సూళ్లూరుపేట సెక్టార్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తల నుండి డబ్బులు వసూలు చేసి ఉన్నతాధికారులకు పంపించారని అసత్య ప్రచారాల నేపథ్యంలో విచారణ చేపట్టామని ఐసీడీఎస్ పీడీ హేనసుజన చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలతో పీడీ సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ పేరుతో ఎవరైనా అక్రమ వసూలుకు పాల్పడ్డారా, అంగన్వాడీ సిబ్బంది ఎవరైనా నగదు చెల్లించారా అనే విషయాలపై ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా పీడీ మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, పూర్తిగా విచారించి జిల్లా కలెక్టర్కు ఈ అంశంపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎవరైతే సీడీపీఓ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారో వారితో కూడా మాట్లాడి ఈ అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకుంటారని ఆమె వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు. మా సూపర్వైజర్లు ఎవరు నాకు ఇవ్వాలని డబ్బులు అడిగారా? మరి ఎందుకు వచ్చింది ఈ పుకారు చెప్పండి. వచ్చింది నేను మీ దగ్గర సీడీపీ ఒక పని చేశాను. చేసినప్పుడు ఎప్పుడైనా నేను మీ దగ్గర నేను తీసుకున్నానా? మరి ఎందుకు పట్టించారు నా మీద మీరు చెప్పండి. ముత్తుకూరు విజయ్ అని చెప్పారు. మరి ఎందుకు నేను కావాలి మిమ్మల్ని నా పేరు చెప్పి అడిగారా? నిజం చెప్పండి. నా మీద ఎందుకు ఈ పుకారు చెప్పండి. నన్ను ఎందుకు లాగారు చెప్పండి. ఎందుకు చేశారు నాకు అలాంటివి మాత్రం చేయకండి దయచేసి. నా పేరు చెడగొట్టకండి. మీకు ఎవరైనా అడుగుతుంటే నాకు చెప్పండి. జిల్లాలో నేను పీడీగా చేస్తున్నాను కాబట్టి నాకు మీరు చెప్పాలి. ఎవరైనా డబ్బులు అడుగుతుంటే మిమ్మల్ని సూపర్వైజర్ అయినా సీడీపీ అయినా మీరు నాకు ఒక్క కాల్ చేసి చెప్తే నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఓకేనా? అలా ఏమన్నా ఉన్నాయేమో స్కూల్లో కూడా కొద్దిగా గమనించండి. అది రెండు రకాలు ఏదైనా అది కొద్దిగా గమనించుకోండి. అలాగ ఐసీడీఎస్ అనేది ఏమి చెప్తున్నా ఇప్పుడు వాళ్ళ ఐసీడీఎస్ నేటల్లా ఇంకో వేసేస్తున్నారు. నేను అది చెప్పి గుడ్ల వాళ్ళకి మార్పిస్తాను. చెప్తాను. ఎవరైనా కూడా అట్లా కూడా అమ్ముతూ ఉంటే ఆ ఏరియాని బట్టి నాకు చెప్తే ఒక మెసేజ్ ఇస్తే నేను ఆడకొచ్చే వర్కర్లు ఎవరు అనేది వాళ్ళ మీద చర్య తీసుకుంటాను. నేను చెప్పాను మీరు మిగిలితే అన్నం తినండి అన్న. ఫస్ట్ మీరు తినాలి. తినే పిల్లలకు అన్నం పెట్టాలి. నేను చెప్పాను ముందుగానే మీకు. అది నేను వెళ్ళిన దగ్గర కూడా చూస్తున్నా భోజనం ఎలా వండుతున్నారని. అది మాత్రం గమనించుకొని చేసుకోండి. గుడ్లు అమ్మినట్టు కానీ గుడ్లు ఎత్తుకెళ్తున్నట్టు కానీ 2-3 తీసేసాను. నేను వచ్చిన స్టాక్ ఎత్తుకొని వెళ్తుంటే అలాంటి మీ దగ్గర నుంచి నాకు రాకూడదు. ఇంకోసారి వాళ్ళు నాకు మీ మీద ఈ మాట చెప్పకూడదు. టైం కొండండి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఎన్ని గంటల వరకు ఉంటున్నారు? ఎవరు? మీరు 12 వరకు ఉంటున్నారా? పిల్లలు 12 వరకు ఉండాలి. మీరు ఎన్ని గంటల వరకు ఉండాలి? ఏం చేయాలి? అవన్నీ చూసుకోవాలి. నమస్కారం అండి. నిన్న వచ్చిన N3 ఛానల్లో వచ్చిన దాని మీద నేను ఈరోజు ఇక్కడ విజిట్కి రావటం అయింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండే ఈ మండలంలో ఉండే వాళ్ళందరూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు పంచాయతీ వైజు ఇక్కడ ఈ సెక్టార్లో ఉండే వాళ్ళు కూడా పిలవటం జరిగింది. నిన్న వచ్చిన దానిలో నేనేదో డబ్బులు తీసుకురమ్మన్నట్టు 18 లక్షలు నేను తీసుకున్నట్టు అది కూడా ఒక న్యూస్లో ఇవ్వటం జరిగింది న్యూస్లో. కానీ నేనైతే అలాంటి పని చేయలేదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకురమ్మని నేను చెప్పలేదు. వాళ్ళకి నేను ఎలాంటి మెసేజ్ కూడా పంపలేదు. ఏ వర్కర్ని కానీ ఏ సూపర్వైజర్ని కూడా ఏ సీడీపీని కూడా నేను డబ్బులు ఇవ్వమని నేను చెప్పలేదు. మరి ఎందువల్ల వచ్చిందో ఇది మాత్రం నాకైతే తెలియదు. నా మీద ఇలా ఆరోపించడం కూడా మంచిది కాదు. నేను ఎందుకంటే ఏ రోజు నేను వీళ్ళ దగ్గర ఎప్పుడు నేను తీసుకోలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా నేను వాళ్ళ ఎక్కడ ఏది ఎవరైనా ఆశించలేదు. నేను ఇక్కడ సీడీపీగా చేశాను. ఆ రకంగానే నేను ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పెట్టి నాకు డబ్బులు తెచ్చియండి అనేసి నేను ఎప్పుడు అడగలేదు. నాకు అలాంటివి కూడా అవసరం కూడా లేదు. 18 లక్షలు తీసుకున్నాను. నా మీద ఇలాంటి ఆరోపించినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను. నేను ఎంతో జాగ్రత్తగా నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటూ ఉన్నాను. మరి ఎందుకు ఇలాగ నా మీద ఆరోపణలు చేశారో, మరి ఎక్కడి నుంచి అయితే ఈ ఆరోపణ వచ్చిందో కూడా నేను దీన్ని వదలను. నేను కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి నేను చెప్తాను. ఇది అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా నేను అడుగుతాను వాళ్ళని. ఏ సీడీపీ అయితే నా మీద ఇలా ప్రాపకరణం చేసిందో ఆమెనే నేను అడుగుతాను. తీసుకుంటున్నట్టు ఇది నిజమని తింటే వాళ్ళ మీద నేను కఠిన చర్య అనేది తీసుకుంటాను. ఎవరైనా ఏ సూపర్వైజర్ కానీ సీడీపీ కానీ డబ్బులు ఇవ్వనవసరం లేదు.
అని ఖచ్చితంగా చెప్తున్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.